నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. సో పెద్దిలో మనందరికి ఎంతో ఇష్టమైన చికిరి చికిరి సాంగ్ అందించిన రైటర్ లిరిసిస్ట్ బాలాజీ గారు నాతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. కాదు, అందరూ చికిరి చికిరి సాంగ్ కి ఆల్మోస్ట్ డాన్స్ వేసిన వాళ్ళే, మీరు తప్ప. ఒక్క చరణం పాడతారా సార్? కూసింతే సూతే నీలో వగలు రాసేతారుగా ఎకరాలు, నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు, చంద్రుల్లో ముక్క జారిందే నీ అక్క. అక్కేనా లక్కనా? నేనక్క. ఎన్ని రకాల పాటలు రాసిన తర్వాత ఇది ఓకే అయింది ఫైనల్ సాంగ్? ఫస్ట్ రాసిందే చంద్రుల్లో ముక్క జారిందే ఓలక్క అని రాశాను. ఓలక్క ఎందుకండి, అసలు దీనిగా ఉంటది, యూత్ఫుల్ గా దీనెక్క అని రాయండి. రోషన్ గారు ఇంటర్వ్యూ మామూలుగా చేయరండి అని ఎవరో అంటే అక్కడ ఎక్కడో ఏదో మూలని అంటే మీరు ఇక్కడ ఎదిగినట్టే లెక్క. ఎందుకు అనుకుంటారు ఇండస్ట్రీలో? నాకు 110%. రోషన్ గారితో ఇంటర్వ్యూ అంటే చాలా మంది అదృష్టంగా కూడా ఫీల్ అవుతారు. అయ్యో థ్యాంక్ యూ. నేను కూడా ఇనిషియల్ గా చిన్న ఏజ్ లోనే పెద్దవాళ్ళతో వర్క్ చేసేసరికి నాకు అంటే జ్ఞానోదయం వచ్చేసింది. నిజంగా చెప్పాలంటే రియల్ లైఫ్ ఏంటో చూశాను. మన కళ్ళ ముందు కనిపించేదే నిజం, మనం విన్నదైతే నిజం కాదు అనిపించింది నాకు. మీరు చేసినవన్నీ చూస్తా కూడా మీకు 60% ఆఫ్ పీపుల్ వ్యూయర్స్ ఇంట్లోనే ఉంటారు. అవును, వాళ్ళందరినీ మీరు సాటిస్ఫై చేశారు. నేను అనుకున్నాను ఈయన ఎలా వెళ్తారు, అసలు వాళ్ళ కాంటాక్ట్ ఎలా తీసుకుంటారు, వాళ్ళతో ఇంటర్వ్యూ ఎలా చేస్తారు. అది చాలా ఛాలెంజ్, చాలా కష్టం. అది మీరు యూ వన్, మరి ఇంకెవరు నన్ అదర్ దెన్ అది మీరు ఒక్కరే చేయగలరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో పెద్ది మ్యానియా స్టార్ట్ అయిపోయింది. ఎంటైర్ ఇండియా అంతా కూడా పెద్ది సూపర్ డూపర్ హిట్ సెలబ్రేషన్స్ని అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ పెద్దిలో వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ కూడా చాలా గర్వంగా, ప్రౌడ్గా సో వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ పెద్ది అని చెప్తున్నారు. కాబట్టి సో పెద్దిలో మనందరికి ఎంతో ఇష్టమైన చికిరి చికిరి సాంగ్ అందరూ కూడా స్టెప్ వేసి, అంటే డ్యాన్స్ రానాలు కూడా స్టెప్ వేసి మరీ రీల్స్ పెట్టారు అనమాట. అలాంటి సూపర్ డూపర్ హిట్ సాంగ్ అందించిన రైటర్ లిరిసిస్ట్ బాలాజీ గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో పాటు పెద్ది విశేషాలు చాలా తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు బాలాజీ గారు? బాగున్నా. అసలు కాదు, అందరూ చికిరి చికిరి సాంగ్ కి ఆల్మోస్ట్ డాన్స్ వేసిన వాళ్ళే, మీరు తప్ప. ఎందుకు వేయకూడదు? డాన్స్ అసలు తెలియదు అన్న. డాన్సే కాదు, ఫోజ్ అంతే. ఎందుకు ఫోజ్ ఎలా ఉంటుందో తెలుసా? రాయడం వరకు పాట అంటే ఆ పాటలు వేరు, కానీ ఈ డాన్స్ అన్నది చాలా కష్టం. ఓకే, కానీ ఇన్ని సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు మీరు ఇండస్ట్రీకి. చాలా మంచి సాంగ్స్ రాశారు. ఆర్యాలో నాకు బాగా నచ్చిన సాంగ్ ఉప్పిందంత ఈ ప్రేమకి, ఆ సాంగ్ సూపర్ డూపర్ హిట్. తర్వాత ఎంసీలో ఏమండోవి నాని గారు, తర్వాత F2 లో F3లో దువాడ జగన్నాథ్ సిటీ మార్. అలాగే బంగారాజు నాకు సమ్మారావా నువ్వు లేక నన్నే మార్చేసావా నువ్వు, అదొకటి. కానీ ఇన్ని సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి ఇండస్ట్రీకి ఎందుకు స్క్రీన్ కి చాలా దూరంగా, కెమెరాకి చాలా దూరంగా, మీడియాకి చాలా దూరంగా ఉన్నారు బాలాజీ గారు? మొదట్లో కొంచెం మీడియాకి, ఇప్పుడు స్టార్టింగ్ లో ఒక 4-5 ఇంటర్వ్యూలు అయినప్పుడు ఒకటే చెప్తుండేవాడిని, ఫలానా సో అండ్ సో, నా బార్న్ ఇది, బ్రాటప్ ఇది, ఓకే, ఐఎమ్ ఫ్రమ్ సో అండ్ సో, ఇవన్నీ ఒకటే చెప్పాల్సి వస్తుండేది. ఎంతకని చెప్తామని కొద్దిగా నా తప్పది, కొద్దిగా నేను దూరంగా ఉన్నా. అందువల్ల ఏంటంటే కొంచెం మీరు అన్నట్టుగా మీడియాకి నేను వెనకబడిపోయాను, కానీ పాటలు రాస్తున్నాను, పాటలకు దగ్గరగానే ఉన్నా. అది నా ఫేస్ ఐడెంటిఫికేషన్ అనేది తక్కువది, బట్ ఇప్పుడు మొదలు పెట్టాలండి. ఓకే, కానీ ఒకప్పుడు వేటూరి గారు, ఒక సీతారామ శాస్త్రి గారు, ఇలాంటి వాళ్ళు మాత్రమే లిరిసిస్టులు అంటే మాకు తెలిసిన వాళ్ళు. తర్వాత కాలంలో చంద్రబోస్ గారు ఒకళ్ళు హైలైట్ అయ్యారు, ఆస్కార్ వరకు వెళ్ళిపోయారు. తర్వాత లిరిసిస్టులు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు హిట్ సినిమాలు ఇచ్చుండొచ్చు మేబీ, కానీ ఇండస్ట్రీ కూడా ఎప్పటికప్పుడు కొత్త సింగర్స్ ని కోరుకుంటుందా, లేకపోతే కొత్త తరహా రాసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూనే ఉందా? ఇంకా అంటే అలానే ఉండదండి. లిరిసిస్ట్ అన్నవాడికి ఒక వెసులుబాటు ఉంది, ఆర్టిస్ట్ కి లిరిసిస్ట్. లేకపోతే మిగతా వాళ్ళు సినిమా 24 frames లో లిరిసిస్ట్ ఒక్కడే అప్ టు లాస్ట్ బ్రీత్, చనిపోయే ముందు వరకు పాట రాయొచ్చు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు దూరం కారు, వాళ్ళు దూరం అయిపోతే అవ్వచ్చేమో. కానీ వేటూరి గారు
లాస్ట్ మూమెంట్ వరకు ఆయన పాట రాసే చనిపోయారు అట్ ద ఏజ్ ఆఫ్ 74. 74. అలా దానికి ఏమీ కాలపరిమితి లేదు. ఈ ఎస్పెషల్లీ గీత రచయితల వరకు వాళ్ళు బాగా రాసి అప్డేట్ అవుతూ అప్గ్రేడ్ అవుతూ వెళ్ళేంత వరకు వాళ్ళకి ఏమి ప్రాబ్లం ఉండదని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎవరు మీ గురువు ఎవరు? వేటూరి గారా? అంటే నేను ఏకలవ్య శిష్యరికం వేటూరి గారు, సీతారాం సార్ అంటే వీళ్ళందరినీ చూసి వచ్చిన వాడిని. నేను ఏదో చదువుకున్నాను సహజంగా, కొద్దిపాటి సాహిత్యం చదువుకున్నాను, చదువుకున్నాను. కవిత్వం మీద చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, దాని మీద చాలా కవిత్వాలు అది చాలా రాశాను కూడా నేను. అవన్నీ రాసిన తర్వాత పాట మనం ఎందుకు రాయకూడదు, వింటూ పాటలు, మరి వాళ్ళ పాటలు వింటూనే కదా ఈ పాటను మనము రాయొచ్చు సాహిత్యంలో. ఎందుకంటే గ్రాంధికం, ఇప్పుడు నేను తెలుగు వ్యాకరణం చదువుకున్నాను, అన్నీ చదువుకున్నాను, మనకి ఎక్కడ ఏ పదం పెట్టాలో అవన్నీ తెలుసు. అంటే మరీ ఇప్పుడున్న జంజీ బ్యాచ్కి గురువులు మూడిడ మగడము పరగంగానాది గురువు భగడం అయ్యని అంటే ఎవరికి తెలియదు. తెలుగు మీడియం అన్నది ఉంటుంది. అసలు వ్యాకరణం ఏంటి, ఇతిస్థానం ఏంటి, గణాలు ఏంటి, గురువులు ఏంటి, లఘువులు ఎవరికి ఏం తెలియవు. ఎక్కదు కూడా, అది ఎక్కదు కూడా. కాబట్టి అదేదో ఏదో ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క నా ఊళ్ళంతా ఆడిందే తక్క అని పాడితే వాళ్ళకి ఆ చెవులకి ఇంపుగా ఉంటే వెళ్ళిపోతుంది. డెఫినెట్ గా మిమ్మల్ని నేను అప్రిషియేట్ చేయొచ్చు అన్న, ఎందుకంటే నేనే కదా అందరూ అప్రిషియేట్ చేస్తుంది. ఎందుకు అంటే ఎస్పెషల్లీ ఈ సాంగ్ కి, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఫస్ట్ లో ఉన్న లిరిసిస్టులకి ఇప్పుడున్న లిరిసిస్టులకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ వచ్చేసింది, మ్యూజిక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, లిరిక్స్ కి తక్కువ వాల్యూ ఉంది. అంటే ఒక చరణం అయిపోయిందా, అయిపోయింది అంతే, అట్లా ఉంది. కానీ మీరు రాసిన ప్రతి లైన్ కూడా, అంటే ఒకప్పుడు వీళ్ళు రాసేవాళ్ళు, నేను చెప్పిన వాళ్ళు రాసేవాళ్ళు ఎట్లా, ఒక అర్థం, పరమార్థం ఒక చరణంలో, ఒక పల్లవిలో, ఎంటైర్ సాంగ్ అలా మనిషికి ఎక్కటం చాలా కష్టం. మీరు అన్నారు కదా చంద్రుల్లో ముక్క జారింది అట్లా, అందుకనే సాంగ్ హిట్ అయింది. కానీ మీరు కూడా సాహసం చేశారని చెప్పుకోవచ్చు. అంటే అంతే కదా, ఇప్పుడున్న హీరోస్ కి ఇవన్నీ ఎక్కుతాయా, ఎక్కవు కదా అని అవన్నీ ఏం పెట్టుకోకుండా మీరు కేవలం మీరు ఏదైతే రాశారో దాన్ని నమ్ముకున్నారు. స్వతహాగా సందర్భం మనని ఫోర్స్ చేస్తుంది. డైరెక్టర్ ఇచ్చే సందర్భం అన్నదే మన పాట, తర్వాత హీరో ఇమేజ్ ఉండొచ్చు, ఎగ్జాక్ట్లీ ఒకవేళ మ్యూజిక్ డైరెక్టర్ తాలూకా స్వరం ఉంటది, ఈ వీటన్నింటి కలగలిపే పాట. అది ఎంతవరకు రీచ్ అవుతుంది అన్నది, మన సందర్భాన్ని ఎంతవరకు మోసాం అన్నది, ఆ తర్వాత తీసుకెళ్లి ప్రేక్షకుడు శ్రోత నెత్తి మీద పెట్టాలి వాళ్ళు ఆ బరువు మోయడానికి. దాంట్లో అది అందంగా పదాలు ఏముండి పాడుకోవడానికి వాళ్ళు పాడుకుంటారు. బట్ ఇంత వైరల్ అవుతుంది అనుకున్నారా సాంగ్? అంటే హిట్ అవుతుంది అనుకున్నా కానీ అంత హ్యూజ్, అంటే ఒక 13 దేశాల్లో రీల్స్ మేము అవన్నీ చేసి ఒక ఇప్పటికీ నాకు తెలిసి ఒక 220 మిలియన్ అయింది. అంటే దాదాపు 22 కోట్ల మంది విన్నారు పాట. తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో 22 కోట్ల సార్లు విన్నారు. చాలా అంటే హ్యూజ్, దాన్ని చెప్పడానికి వీల్లేనంతగా వెళ్ళిపోయింది. స్కై ఈజ్ లిమిట్ అన్నట్టు. సో 22 కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. 22 కోట్ల మందికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను, ఎందుకంటే అన్ని సార్లు విన్నందుకు. ఫస్ట్ మాకు ఆరాధ్యం ఏమంటే శ్రోతే కదా. ఒకసారి పాట ఏముందని క్లిక్ చేసి వినేటప్పుడు ఆ పాట నచ్చితేనే రెండోసారి రిపీట్ ఆడియన్స్ కూడా ఉంటారు. 22 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు లేదు తెలియదు. ఇప్పుడు విదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు కదా, అందరూ వినుంటారు. బహుశా గ్లోబ్ మొత్తం పాట తిరిగింది. ఎగ్జాక్ట్లీ సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు భూమి చుట్టూ చిక్రీ తిరిగింది. సో చిక్రీ ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఫస్ట్ బెస్ట్ కాంప్లిమెంటరీ ఏంటి? మన హీరోస్ నుంచి, డైరెక్టర్స్ నుంచి? నాకేంటంటే ఫస్ట్ మెసేజ్ వచ్చింది, ఫస్ట్ అంటే ఒక పావుగంటలో వచ్చింది హరిశంకర్ గారి నుంచి వచ్చింది. ఓకే, అంటే చాలా 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 బాగా రాశారనేది పెద్ద మెసేజ్ పెట్టారు. అంటే పాట వెంటనే కొందరికి ఏంటంటే పాట మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే పాట లోపలికి వెళ్ళి మీరు అన్నట్టుగా పాటే ఉంది అలా విని ఊరుకోవడం, మ్యూజిక్ పరంగా హాయిగా ఉందా, తర్వాత పాటలో సాహిత్యం ఏముంది అని కొందరు, సాహిత్యంలో అర్థం ఏముంది, దానిలో అర్థం ఏంటి, గూఢార్థం ఏంటి, నీ గూఢార్థం ఏంటి అని చూసేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు హరిశంకర్ గారికి లిరిక్స్ మీద చాలా పట్టు. ఆ ముక్కుపై పెట్టి కోపం తొక్కేసావే ముక్కే రంధం అని అండి. ఇప్పుడు నీకు ముక్కు మీద కోపం పెట్టి నీకుండే అందాన్ని, ఆ ముక్కెరు ఉంటే చాలా అందంగా ఉండేది నీ ఫేస్, కోపం పెట్టి ఆ ముఖ్యనందం తొక్కేసావు. ఓకే, ఇలా ఒక అతిశయోక్తి చెప్తున్నా. అలాంటివి చాలా నచ్చాయి వాళ్ళకి. నాకు సోకాళ్ళు ఎవరెవరు మెసేజ్లు పెట్టారో, కాల్ చేశారు వాళ్ళందరికీ. సాహిత్యం దీంట్లో ఎస్పెషల్లీ ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏంటంటే సాహిత్యం కూడా ఉంది. అది మామూలుగా మాస్ సాంగ్లా అనిపిస్తుంది కానీ సాహిత్యపరంగా రాశాను. ఏం తిన్నావో
కాయదుంప నీ అవ్వరం వరద ముంప, నువ్వు ఏం తిన్నావో ఏం తింటే ఇలా ఉన్నావు అని. అలా కొన్ని సాహిత్యపరంగా చాలా లలితమైన పదాలతో, చిన్న పదాలతో రాసిన పాట ఇది. అందుకు అంత సక్సెస్ చూసిందని పాట అనుకుంటాను నేను. ఓకే. బుచ్చిబాబు గారు ఎంటైర్ స్టోరీ చెప్పారా? పెద్ది లేదు, ఇలా ఉంటుంది అతని రోల్, లేదు, సో నాకు- దాంట్లో నుంచి ఇలాంటి ఒక పాట రావాలి, హీరో హీరోయిన్ మధ్య కాంబినేషన్ వర్కౌట్ ఎలా, అంటే అది డెఫినెట్ గా చెప్తేనే కదా ఇలాంటి పాట రాయగలం. సందర్భం అన్నది అంటే స్టోరీ లైన్ సాధారణంగా అంటే మరీ అన్నీ రాస్తే ఒకవేళ చెప్పొచ్చాము, కానీ సాధారణంగా ఒక పాట సిచ్యువేషన్ అంటే సిచ్యువేషన్ వరకు చెప్తారు. ఓకే. నాకు ఓన్లీ పాట సందర్భం వరకే చెప్పారు. Hmm. ఒక అబ్బాయి ఇలా పెళ్లి కాక ముందుకు చూసుకునే చూపుల్లో కుర్రాడు కొంచెం బండగా ఉండేవాడు, కొంచెం మొరటుగా ఉండేవాడు అనుకున్నప్పుడు ఒక అమ్మాయిని చూస్తే ఆయన పెర్సెప్షన్లో ఏంటి అమ్మాయి కొంచెం బండగా రాయండి పర్వాలేదు అని మొదట్లో చెప్పారు. ఓకే. ఆ తర్వాత అలా రాసి దాన్ని తగ్గించుకుంటూ వచ్చి దాన్ని ఒక అందమైన అక్షరాల మాలలో పేర్చాం పాట. ఓకే. ఎన్ని రకాల పాటలు రాసిన తర్వాత ఇది ఓకే అయింది ఫైనల్ సాంగ్? అంటే ఇది యాక్చువల్గా నేను ఓపెనింగ్ ఫస్ట్ రాసిందే చంద్రుల్లో ముక్క జారిందే ఓలక్క అని రాశాను. ఓలక్క ఎందుకండి అసలు దీనిగా ఉంటుంది, యూత్ఫుల్గా దీనెక్క అని రాయండి అన్నాడు. అంటే పాటలో ఫోర్స్ ఉంటుంది. ఎవరు రాయమంది? బుచ్చి గారు. అలా కొన్ని ఏంటంటే నేను 2 ఆప్షన్లు రాసిచ్చా, జారిందే ఓలక్క దీనెక్క అని. ఆ దీనెక్క అనేదాన్ని టిక్ మార్క్ పెట్టారు అనమాట. అలా పాటలో ఏంటంటే కొంచెం ఫోర్స్గా ఉన్నట్టు రాయండి. ట్యూన్ వచ్చినప్పుడు ఏంటంటే రాగా వస్తుంది. ఇప్పుడు దాంట్లో అని ఇంత స్మూత్గా వస్తుంది ట్యూన్. దాంట్లో కదా మనం పదాలు వేయాలి. ఆ వేసేటప్పుడు ఏంటంటే దాంట్లో మనం ఎంత పదం వేసి బరువు దాని మీద పెట్టచ్చు అన్నది ముందు డైరెక్టర్ చెప్పే సందర్భం బట్టి ఉంటుంది. ఆ తర్వాత నేను రాసిన తర్వాత దాని మీద కరెక్షన్ ఉంటుంది. ఓకే. అందువల్ల అలా పుడుతుంది ఏ పాట అయినా. సాధారణ నేనే కదా, ఎవరైనా అది రాస్తారు. ఎన్ని రోజులు పట్టింది చికిరీ సాంగ్ రాయడానికి? చికిరీ సాంగ్ అన్నది నిజానికి ఒక 3 monthsలో మేము పాటను కంక్లూడ్ చేసి మొత్తం అయిపోయింది. కానీ నేనేం చేశానంటే అది ఇంకా టైం ఉన్నది మధ్యలో, ఈ షూట్ అవ్వడానికి, హీరో గారు మళ్ళీ ఇటు రావడానికి. మధ్యలో మాకు ఏంటంటే ఫస్ట్ వర్క్ నాతో స్టార్ట్ చేశారు బుచ్చిబాబు గారు. అందువల్ల టైం ఉన్నప్పుడల్లా నేను ఈ లైన్ బాగా వచ్చింది అని, ఈ లైన్ మరొకటి వచ్చిందంటే నేనే చెప్పేవాడిని ఆయనతో, ఇది పెడదామండి అని. అంటే ఓదాని మించి ఏమైనా వస్తే కనుక నేను ఆయనకి ఇస్తుండేవాడిని ఇన్పుట్స్. ఓకే. ఇది పెట్టేద్దాం సార్, ఇది పెట్టేద్దాం. అలాగా మళ్ళీ కలిసేవాళ్ళు, నేను బుచ్చిబాబు గారు కలిసి ఎక్కడో అలాగా కారులో వెళ్తూ లేకపోతే ఎక్కడో దగ్గరికి సరదాగా వెళ్తూ అలా రాసిందే. టైము ఇంచుమించు ఒక 9 నెలలు పట్టిందేమో. అలా మళ్ళీ సాంగ్ రాయడానికి 9 నెలలు పట్టింది. అంటే సాంగ్ రాయడానికి అని కాదు, ది బెస్ట్ పాటని ది బెస్ట్ చేయడానికి, అంటే మెరుగులు దిద్దుతూ అలా వెళ్ళింది అనమాట. ఓకే. సో ఫస్ట్ టైం ఈ సాంగ్ ని చరణ్ గారికి వినిపించేటప్పుడు ఆయన ఫీలింగ్ ఏంటి అసలుకి? అంటే యాక్చువల్గా నాకు ఒక దీన్ని ఏమనాలి, పాట చరణ్ గారికి రాసే అవకాశం వచ్చింది కానీ ఆయన కలిసే అదృష్టం రాల. అసలు చికిరి సాంగ్ అంతా జర్నీలో అసలు జర్నీలో అంటే అది కుదరలేదు. ఆయన షూట్లో ఉన్నప్పుడు నేను మరి వెళ్ళాలి అక్కడికి. నేను వెళ్ళిన 4-5 సార్లు ఏదో క్యారవాన్లో కూర్చొని బుచ్చి గారితో మాట్లాడడం, కానీ హీరో గారు ఆ రోజు వచ్చి రాకపోవడం అలా మిస్ అయిపోయింది. ఓకే. బట్ ఎనీవే ఆయన డైరెక్టర్ గారు చెప్పినట్టు చాలా అప్రిషియేట్ చేశారండి రామచరణ్ గారు మిమ్మల్ని, ఆయన పాడుకుంటున్నారండి మీ పాట అని చెప్పాడు. ఖాళీ కూర్చున్నప్పుడు లేదా ఏదైనా జారిందేది నక్క అని అని అలా పాడుకుంటున్నారు అని చెప్పారు. అది నాకు కొంచెం ఆనందం ఇచ్చింది. ఓకే. సో ఇప్పటికీ కలవలేదు మీరు అయితే? ఇప్పటికీ కలవాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా, ఈవెంట్కి నేను వెళ్ళలేదు. ఒకటేనండి, పాట వచ్చినప్పుడు అది హిట్ అయితేనే, అది కూడా హిట్ అయింది అన్నప్పుడు ఎంత రీచ్కి వెళ్తుందా అన్న ఒక ఎక్స్పెక్టేషన్తో ఏ లిరిసిస్ట్ అయినా బతికేస్తుంటాడు. ఆనందం వేరు. పాట మీరు వేటూరి గారు చెప్పినట్టు జనం పిలవంగా మనం గెలవంగా అంటారు. జనాలు పిలిచి ఫలానా ఇలా అంటే, రోషన్ గారు ఇంటర్వ్యూ మామూలుగా చేయరండి అని ఎవరో అంటే అక్కడ ఎక్కడో ఏదో మూలని అంటే మీరు ఇక్కడ ఎదిగినట్టే లెక్క. మిమ్మల్ని మీరు ఇంకేం చేయక్కర్లా. ఎందుకు అనుకుంటారు ఇండస్ట్రీలో? 110%. రోషన్ గారితో ఇంటర్వ్యూ అంటే చాలా మంది అదృష్టంగా కూడా ఫీల్ అవుతారు.
అయ్యో థ్యాంక్ యూ అండి. మీలాంటి వాళ్ళు చెప్పటం నిజంగా సరస్వతి పుత్రులు. అయ్యో 100%. ఎందుకంటే మీదొక విద్య, 100% నాదొక విద్య. ఈ విద్యలో మనం ఎంతవరకు ఎదిగామన్నదే కదా మన కాన్సెప్ట్. ఎగ్జాక్ట్లీ. ఆ విద్యలో మీకు ఎంతవరకు ఉందో అంతవరకు మీరు ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. అయ్యో థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మేము ఇంకా వెళ్ళాల్సింది, చేరాల్సింది. మేము మాకు ఎవరైనా ఉన్నారు పెద్ద రజనీ వేటూరు గారు అంత అవ్వాలి అనుకుంటే ఇంకా మాకు చాలా దూరం ఉంది. కాబట్టి అంటే నేను కూడా ఇనిషియల్గా చిన్న ఏజ్లోనే పెద్దవాళ్ళతో వర్క్ చేసేసరికి నాకు అంటే జ్ఞానోదయం వచ్చేసింది నిజంగా చెప్పాలంటే. రియల్ లైఫ్ ఏంటో చూశాను. అవును, మీరు అంటే నేను ఎప్పుడు రియల్ లైఫ్లో బతకల లైఫ్ని. మన కళ్ళ ముందు కనిపించేది నిజం, మనం విన్నదైతే నిజం కాదు అనిపించింది నాకు. ఎందుకంటే పెద్ద పెద్ద టెక్నీషియన్స్ చేసి చెన్నైలో, బెంగళూరులో. అవును, చాలా అవి నేను చూస్తా కూడా. మీరు చేసినవన్నీ అంటే సోషల్ ఎక్స్పెరిమెంట్ కాదు, అండ్ మామూలుగా వెళ్ళేటప్పుడు ఒకప్పుడు ఇక్కడ ఇలా బతికిన వాళ్ళు అలా చూపించడానికి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, అవి మనసుల్లో ఉండే కోరికలు మీరు చాలా మందికి తీర్చేశారు. అవును, ఎవరినో ఇప్పుడు కేఆర్ విజయ్ గారు ఉన్నారు, ఇప్పుడున్న జనరేషన్ తెలియకపోవచ్చు, కానీ ఒక 60 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కేఆర్ విజయ్ గారు తెలుస్తారు. వాళ్ళని తీసుకొచ్చిన ఇంట్లో ఎక్కువ మంది చూసేవాళ్ళు ఉంటారు కదా. సో మీకు 60% ఆఫ్ పీపుల్ యూఎస్ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళందరినీ మీరు సాటిస్ఫై చేశారు. అవును. అది నాకు చాలా గొప్పగా అనిపించింది. ఎక్కడెక్కడికో వెళ్ళి దాంట్లో శ్రమతో కూడిన పని, ప్రయాసాలు, ఎవరో పట్టుకోవడం చాలా కష్టం. ఎవరు ఎక్కడుంటారు, ఎక్కడ ఎలా వెళ్తారు. నేను అనుకున్నాను ఈయన ఎలా వెళ్తారు, అసలు వాళ్ళ కాంటాక్ట్ ఎలా తీసుకుంటారు, వాళ్ళతో ఇంటర్వ్యూ ఎలా చేస్తారు. చాలా ఛాలెంజ్, చాలా కష్టం. అది మీరు వన్, మరి ఇంకెవరు నన్ అదర్ దెన్ అది మీరు ఒక్కరే చేయగలరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ చికిరి సాంగ్ లాగా మీరు తప్పితే వేరే వాళ్ళు రాయలేరేమో అనిపించింది అందరికి. అది కూడా ఉంది, అంటే అలా కుదురుతుందండి అంతే, కొన్ని కాంబినేషన్స్. అవును, మీకు ఎలాగ మీ వృత్తిలో మీరు కాన్సెప్ట్ ఎంచుకుని వెళ్ళారు చూడండి, అంటే ఆ థాట్ రావడమే గొప్ప. ఫస్ట్ థింగ్, నాకు ఈ పాట పలకడం అంటే అంతే ఒకసారి వస్తుంది. అలా నేను మరో పాటకి ఇలా రాయమంటే నేను రాయలేం. ఇప్పుడు నన్ను ఆర్య టు ఉప్పెనంత ప్రేమకు రాసిన తర్వాత, సార్ మాకు ఆ ఉప్పెనంత ప్రేమకులాగా ఉండాలండి అంటే, నీ సిచ్యువేషన్ అది కాదు, నీ ట్యూన్ అది కాదు, నీ తలకి ఏది అది కాదు, మరి అలాంటి పాట కావాలి అని అడుగుతారు కామన్గా ఎవరైనా. అది మనం దానికి పెట్టలేము, కష్టం. వేరే పాట వస్తుంది తప్పించి కష్టం. ఇప్పుడు చికిరి అంటే ఏంటి సార్ అసలు? ఏ చికిరి అన్నది రెహమాన్ గారు ట్యూన్ లో ఇచ్చింది, అది సౌండింగ్. అప్పుడు చికిని ఏదో అలా సౌండింగ్ తో ఇచ్చారు, నాకు సరిగ్గా గుర్తులేదు. అది నేను డైరెక్టర్ గారు వీళ్ళందరూ కూర్చొని అది చికిరి అంటే చికిరి పాట అవుతుంది, ఇది ఇలా పెట్టేద్దాం బుజ్జి గారు అని చెప్పింది నేనే. ఆ చికిరి అన్నదే మిగతా దేశాలకు కూడా ఏదో చికిరి సౌండ్ అంతే. ఇప్పుడు 13 దేశాల్లో రీల్స్ చేశారంటే ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. అది చాలా హ్యూజ్గా వెళ్ళిపోయింది చికిరి అన్నది. లిరిక్ తెలియదు కదా వాళ్ళు. అవును, ఎవరో జపాన్ వాళ్ళు చేశారంటే చికిరి అంటారు తప్పించి చంద్రుల్లో మొక్క వాళ్ళకి తెలియదు, దాని మీనింగ్ కూడా తెలియదు. కానీ మీరు కొన్ని వందల సార్లు, వేల సార్లు పాడుకొని రాసిన పాట కాబట్టి ఒక చరణం పాడతారా సార్? ఆ ముక్కుపై పెట్టి కోపం తొక్కేసావే, ముక్కే రందం చింతాకులా ఉందే పాదం, సిర్రాకులే నడిసేవాటం, ఏం బుక్కావో అందాలు ఒళ్ళంతా వంకీలు, నీ మత్తే తాగిందా తాటి కళ్ళు, కూసింతే సూతే నీలో వగలు రాసేస్తారుగా ఎకరాలు, నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు, చికిరి 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 పడతా 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 ఎనకే పడతా, చంద్రుల్లో ముక్క జారిందేది అక్క అక్కేనా దీనక్క, ఒళ్ళంతా ఆడింది తైతక్క. చాలా బాగా పాడుతున్నారు సార్, సాంగ్ మీరే పాడాల్సింది. అయ్యో, మాకేంటంటే ఆ పాట స్వరం ఇచ్చిన తర్వాత మేము రాసిన పాటని వాళ్ళకి పాడి వినిపించేంత ఓ చిన్న ఇది ఉంటుంది. ఏ లిరిసిస్ట్ పాడి అంటే వాళ్ళకి పాడి వినిపించే, అంటే డైరెక్టర్ గారికి ఏంటంటే ఏ డైరెక్టర్ అయినా అది పాడి వినిపిస్తే వాళ్ళకి మైండ్ లో ఎక్కుతుంది అనమాట. అంతవరకు విద్వత్తు ఉంటుంది. అంతే మైక్ ముందు నుంచి పాట పాడలేము, అది కష్టం. కానీ చికిరి సాంగ్ తర్వాత లిరిసిస్ట్ గారికి 10 లక్షల పైన రెమ్యునరేషన్ ఇచ్చారు. ఈ సాంగ్ అది ఫుల్ వైరల్ అయింది, నిజమైనది? ఇస్తే నాకు కూడా చెప్పండి బాబు, ఎవరు ఇచ్చారు?
కాకపోతే 10 లక్షలు కాదు కానీ ఓ 10 సినిమాలు వచ్చాయి, ఓకే, అది చెప్పగలను. సూపర్. సో సినిమా రిలీజ్ కి ముందే చిక్రీ సాంగ్ విని 10 సినిమాల సాంగ్ 10 సినిమాలు వచ్చాయి అన్ని. అంటే ఈ చిన్నవా పెద్దవా అని పక్కన పెట్టండి, బట్ సో మెనీ పీపుల్ ఆస్కింగ్ సార్ మాకు పాట రాయండి, మాకు అలా వచ్చినవే. ఇండస్ట్రీలో భలే ఉంటది కదా, ఏదన్నా హిట్ అయితే సెంటిమెంట్ గా. అంటే రచయితలో సక్సెస్, పాట సక్సెస్ అన్నదానికి కూడా సాహిత్యం కూడా ఒకటి ఉంటుంది. Exactly. ఏం రాశాడు, ఎంతవరకు రాశాడు, వీడి విద్వత్ ఏంటంటే అందరూ ఇండస్ట్రీ అంటేనే మేధావులు మామూలుగా, తెలివితేటలు పెట్టుబడిగా పెట్టి సంపాదించే సినిమా అన్నది. కాబట్టి మనని అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు పిలుస్తారు. కానీ లిరిసిస్టులు కూడా సార్ మంచి ఫామ్ లో ఉన్న వాళ్ళు, అంటే బయట మనం వేరే వాళ్ళు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ మనల్ని ఒక సాంగ్ రాయాలి, పలానా వాళ్ళకి రికమెండ్ చేయండి, కొంచెం రాసి పెట్టమని చెప్పండి అంటే మనం అడుగుతాం క్యాజువల్గా, వాళ్ళని అడిగినప్పుడు కూడా ఒక రేట్ చెప్తారు. ప్రెసెంట్ ఈ పాట రాయాలంటే 2 లక్షలు తీసుకుంటున్నారు, చిన్న సినిమా అయితే ఎంత, పెద్ద సినిమా అయితే ఎంత. అలా బాలాజీ గారికి కూడా ఒక రేటు ముందే ఫిక్స్ చేసుకున్నారా సార్? అలా అని ఏం లేదండి. ఇప్పుడు దానికి ఏంటంటే మనం అన్ని దగ్గరలా ఇప్పుడు పెద్ద సినిమాకి అడిగినట్టు నిజంగా మీరు అన్నట్టుగా చిన్న సినిమాకి అడగం డబ్బులు. సాధారణంగా వాళ్ళు ఏంటంటే సార్ మేము ఇంత, వాళ్ళే ముందు చెప్తారు, తక్కువ ఇవ్వాలి అనుకున్నప్పుడు మేము ఇంత ఇవ్వగలం సార్, కొద్దిగా మాకు డినై చేయకుండా రాసి పెట్టండి. మనం ఫ్రీగా ఉంటే పాట రాయడం అనేది వృత్తి కదా, ఇది ఆ పాటలోనే మేము రాయడంలోనే ఆనందం వెతుక్కుంటాం. సరే డబ్బులు ఎంత వచ్చాయి అన్నది అది పక్కన పెడితే పాట రాయడంలో ఆనందం వెతుక్కుంటాం కాబట్టి ప్రతి పాటని ఏది వదలకుండా సరే ఇవ్వండి, ఈ నెక్స్ట్ సినిమాకి ఇస్తారా ఎక్కువ ఇవ్వండి అని ఏవో మాట్లాడుతూ మధ్యలో కాన్వర్సేషన్లో అన్నీ రాసేస్తాం. బాలాజీ గారు ఒక 2-3 లక్షలు తీసుకుంటారా సాంగ్కి? అదే అంత ఉండాలి కదా, యూట్యూబ్ లోనే వచ్చేస్తారు కదా సార్. అవును, ఇప్పుడు అందరూ అంటారు కానీ రెమ్యూనరేషన్ ఎందుకు అడుగుతాం అని. లిరిసిస్టుల్ని సింగర్స్ని అడిగితే తప్పేం లేదు, వీళ్ళు పడే కష్టం ఏదైతే ఉందో చెప్పాలంటే అది ఎవరికి తెలియదు. అంటే అది మాకు యూట్యూబ్ లో మీరు అన్నారు సార్ 22 కోట్ల మంది చూసారు. అవును, 22 కోట్ల మంది చూస్తే ఎంత వస్తుంది? అవును, ఆ యూట్యూబ్ రాయల్టీస్ కూడా వస్తాయి. అదే మరి రాయల్టీస్ వస్తాయి, అది కామన్ గా. అంటే మేము ఒక పాట రాయడానికి ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతాం. ఎగ్జాక్ట్లీ, ఎప్పుడు తలనొప్పి వస్తుందో తెలియదు. అంటే మనం ఆలోచిస్తూ అంటే అదొక స్ట్రెయిన్తో కూడింది, క్రియేటివ్ జాబ్ కాబట్టి 100% దాని శ్రమ దానికి ఉంటుంది. అంతే కదా సార్. సార్ సింగర్ కి లిరిసిస్ట్ కి ది బెస్ట్ ఇచ్చిన నో ప్రాబ్లం. అవును, ఒక పెద్ద సినిమాలో ది బెస్ట్ సాంగ్ వస్తే ఇనిషియల్ గా ఇవ్వకపోవచ్చు, కానీ తర్వాత సాంగ్ హిట్ అయిన తర్వాత అయినా కానీ చెక్కు పంపించచ్చు. అంటే మాకన్నా ఎక్కువ ఎలివేషన్ ఉంటుంది సింగర్కి. అవును, లిరిసిస్ట్ కన్నా వాళ్ళకి వచ్చే పేరు అన్నీ ఎక్కువ ఉంటాయి. అవును, ఎవ్రీథింగ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ వస్తాయి, మోర్ దెన్ లిరిసిస్ట్ ఉంటుంది. వాళ్ళది పేరు కూడా మేము తెర వెనకుంటాం, వాళ్ళు తెర ముందు ఉంటారు. ఇప్పుడు సిద్ధు శ్రీరామ్ ఉన్నాడు, అదేదో సాంగ్ తర్వాత అసలు కంటిన్యూగా సిద్ధు శ్రీరామే. అవును, సిద్ధు శ్రీరామ్ ఒక సాంగ్ పాడాలంటే 5 లక్షలు, కొన్నాళ్ళు 5 లక్షలే అంటే ఆయన 12 లక్షలు ఎంతో. 12కి వెళ్ళిపోయారా? ఇప్పుడు 10 లక్షలు, నాకు తెలిసినప్పుడు 5 లక్షలు, ఇప్పుడు 10 లక్షలు ఎంతో ఒక సాంగ్. అంటే వాళ్ళు కూడా వర్క్ ఎక్కువైనప్పుడు ఏంటంటే సినిమా పెద్దది కాదను, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ పెద్దవాళ్ళు కాదను, ఏవో వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. కొన్ని ట్యూన్ బాగుంటేనే పాడతామను, వాళ్ళ ఆంక్షలు వాళ్ళకు ఉంటాయి, ఆ ప్రకారం పాడుకెళ్తారు. దట్టు అది వాళ్ళు పాడే ఎంతసేపు వచ్చుతారో 2-3 గంటలు నించుంటే అయిపోతుంది అంతే. ఇప్పుడు అంతా మారిపోయింది కదా టెక్నాలజీ. టెక్నాలజీ మేమంటే మాకు ఎప్పటికీ మారింది, చేత్తోనే రాయాలి, రాత్రులు నిద్ర లేకుండా బుర్రతోనే ఆలోచించాలి, సబ్ కాన్షియస్ లో వేసి ఒక్కోసారి రాస్తాం, అలాగా ఉంటుంది. ఓకే, క్రియేటివ్ జాబ్ కాబట్టి. కానీ ఇప్పుడు ఈ లిరిసిస్ట్ ఈ ప్రొఫెషన్ అంటే ఈ ఫీల్డ్ లో కూడా మంచి కాంపిటేటివ్ గా వచ్చేసారా సార్? ఎప్పటికప్పుడు ఎప్పుడు ప్రతి టాప్ 5 అంటే అలా అని కాదు, ఒక్కోసారి సంగీతాన్ని ఒక్కొక్కరు పోషిస్తారు. నిజంగా చెప్పాలంటే అది పోషించడమే. పాట రాసిన, సంగీత స్వరం చేసిన, పాట పాడిన, సంగీతాన్ని ఒక్కసారి ఓకేరా, అలాగే కొత్త నీరు వస్తుంది, పాత నీరు వెళ్తుంది. మీరు ఇందాలు అడిగినట్టు కొన్ని దగ్గరలో ఏంటంటే, నేను ఇందాలు చెప్పాను కదా, ఒక రైటర్కి ఎందుకు వెసులుబాటు ఉంటుందంటే రాసే తత్వం ఎప్పటికైనా ఉంటుంది పాట రాసేవాడికి. ఇప్పుడు తమిళ్లో ఇప్పుడు వాలి గారు, వైరముత్తు గారు అని ఉన్నారు, ఈవెన్ మన వేటూరి గారు, సీతారామ శాస్త్రి గారు ఉన్నారు. పోయేటప్పటికి 67-68 ఏళ్ళు ఉన్నా సీతారామ శాస్త్రి గారు కూడా పోయే ముందు రాశారు పాటలు కొన్ని. వాళ్ళకి ఇదే ఉండదు బాగా, అంటే పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ దగ్గరికి వెళ్ళే పాటల తీరు వేరు, సినిమాలు వేరు, వాళ్ళు రాసే విధానం వేరు, అన్నీ వేరు ఉంటాయి, కానీ పాట రాస్తారు. బట్ లిరిసిస్ట్ గా మిమ్మల్ని గుర్తించింది హీరోనా, డైరెక్టరా, ప్రొడ్యూసరా? మీలో టాలెంట్ని మన టాలెంట్ సాధారణంగా ఒక ఇద్దరు చేతుల మీద ఉంటుంది. ఒకటి దర్శకుడు, 2 సంగీత దర్శకుడు.
సంగీత దర్శకుడు కూడా ఒక్కోసారి మనకి అంటే సంగీత లిరిక్స్ పరిజ్ఞానం ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది ఇతను ఎంత బాగా రాయగలడు. దర్శకుడికి కూడా ఆటోమేటిక్గా అర్థం అవుతుంది వీనికి ఎంత టాలెంట్ ఉంది, మన పాటకి ఎంతవరకు పనికి వస్తాడు ఈయన. అంతే ముందు గ్రహించాల్సింది వాళ్ళిద్దరే. ఇనిషియల్ గా ఎవరు మీకు దర్శకులే చేసింది? దర్శకులే. Okay. నేను రాసిన ప్రతిదీ దర్శకులే ఆల్మోస్ట్ ఆల్. ఒకళ్ళంటే ఎవరని చెప్తారు మీకు? మీకు ఒక బ్యాగ్ అంటే ఒకళ్ళు అని కూడా లేదండి. నాది ఏంటంటే నేను ఒక ఫ్రీలాన్సర్ లాగా నేను ముందు నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి ఎవరో ఎప్పుడైనా ఫోన్ చేస్తే వాళ్ళ సినిమాకి వెళ్ళి రాయడమే. అందరూ దర్శకులు పిలిచిన పాటలు ఎక్కువ ఉన్నాయి నాకు. దర్శకులతో వెళ్ళి ఇప్పుడు నేను దేవశ్రీ గారికి రాశాను, ఇప్పుడు ఆ ఉపనంత ప్రేమకి అది సుకుమార్ గారు పిలిచారు డైరెక్టర్. మరి మిస్టర్ పర్ఫెక్ట్ రాశా, అదే డోలు 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 బాజే సంబరాలు షాదీ రోజే అని ఒక పాట ఉంటుంది. దానికి నాకు అక్కినేని గారి అవార్డు ఆయన చేతుల మీదుగా వచ్చింది ఆ పాటకి. ఓకే. దానికి రేడియో మిర్చి అవార్డు ఇచ్చారు బెస్ట్ అప్కమింగ్ లిరిసిస్ట్ 2010లో నాకు. అది నా కెరీర్ స్టార్టింగ్ కదా. అన్ని సూపర్ డూపర్ హిట్స్ కదా మీరు ఇచ్చింది ఇండస్ట్రీకి. అవును, నాకేది లేదు మీరు ఈ సాంగ్స్ రాశారని. ఉప్పినంత ప్రేమలో రాసింది ఎవరో అనుకుంటున్నాను నేను ఇప్పుడు వరకు. అంటే నా పేర్లు ఎందుకు వాళ్ళే, నేను వాళ్ళేమో అనుకున్నాను. అవును అవును, చాలా మంది మీరే కాదు. ఈ ఎంసీఏ సాంగ్ ఉంది కదా, నాకు ఇష్టమైన సాంగ్. అవును, ఏమిండో అది ఎవరో రాశారు అనుకున్నా. అంటే సార్ ఇంతకు ముందు అంటే సార్ మనకు క్యాసెట్లు వచ్చాయి, దాని వెనక గానం, ఎవరు రాశారు, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా పైన పెట్టట్లేదు, ఇప్పుడు కింద ఎక్కడ లోపలికి వెళ్ళి చిన్న మోడ్ లో సెర్చ్ చేయాలి. అవును, కొన్ని బాగా హిట్ అయిన సాంగ్స్ కంటే సెర్చ్ చేస్తాం, అది కష్టం. అంటే కొన్ని వాటికి పైన వేస్తారు, కొన్ని ఆ డిస్క్రిప్షన్ లో కిందనే దాంట్లో వేస్తారు. అది ఎవరికి అంత ఓపిక ఎవరు. బట్ అసలు యాక్చువల్గా ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు చికిరి చికిరి రాసింది కూడా నేను ఇంకొకళ్ళే అనుకున్నాను, మీరేం తెలియదు. చాలా మంది ఈయన కూడా కొత్త ఆయన వచ్చారు ఇండస్ట్రీకి అనుకున్నా. కొత్త ఆయన కాదు, పాత ఆయనే, కాకపోతే ఈయన కొంచెం దూరం కొత్తగా రాశారు. తర్వాత తెలుసుకున్నాను మీ ప్రొఫైల్ మీరు. బట్ నిజంగా గ్రేట్ సార్ అసలుకి. థ్యాంక్ యూ. వైజాగ్ కదా? అవును. ఓకే. ఎన్ని ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి? నేను వచ్చి 17-18 సంవత్సరాలు. 17 సంవత్సరాలు అంటే 17 సంవత్సరం అనుకోండి ఇంచుమించు నాకు కెరీర్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అంటే ఇండస్ట్రీకి రావడం వితౌట్ నోయింగ్ ఎనీథింగ్. అంటే నాకు ఏది తెలియదు, ఎవరి గురించి తెలియదు, పాట ఎలా ఇస్తారో ఎవరు ఇస్తారో అని తెలియని స్థాయి నుండి ఇక్కడ వరకు వచ్చాను. ఏం చేసేవాళ్ళు పాటలు రాయక? నేను పాటలు రాయకముందు హార్డ్వేర్ ఇంజనీర్, కంప్యూటర్స్ లో హార్డ్వేర్. కంటిన్యూ అవుతున్నారండి? వదిలేసా అప్పుడే 2009లోనే వదిలేసా. ఓకే. మేడం కూడా లేదు, మేడం హౌస్ వైఫ్. ఓకే. మేడంకి ఏమి ఇష్టం మీరు రాసిన పాటల్లో? ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఫస్ట్, ఎందుకంటే నాకు శ్రోత ఫస్ట్ నా మిస్సెసే. ఆవిడకి వినిపిస్తే ఒక్కోసారి మా ఎందుకు బుర్ర తింటారు అంటుంది. ఎందుకంటే ఒక్కోసారి అంటే ది బెస్ట్ ఆవిడ చెప్పిన తర్వాతే ఆల్మోస్ట్ నేను ఆవిడ శ్రోతగా ఆలోచించి చెప్తాను. ఎలా ఉంది చెప్పంటే బాగోలేదు, బాగుంది అది చెప్పినప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట. ఆవిడ కూడా శ్రోతలా పెట్టుకుని అప్పుడప్పుడు పాట రాసిన తర్వాత వినిపిస్తాను. సో పిల్లలు ఏమైనా వస్తున్నారు ఇండస్ట్రీకి? పిల్లలే, వాళ్ళు చిన్నపిల్లలు, ఇంకా వాళ్ళు చదువుకుంటున్నారు స్కూల్స్. బట్ మీ ఫీల్డ్ పట్ల అవగాహన ఉంది, డాడీ సాంగ్స్ అంటే వాళ్ళకి నేను పూర్తిగా ఇండస్ట్రీ తాలూకా ఇది ఏమి తెలియదు వాళ్ళకి. వాళ్ళ ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారు, అసలు ఏమి పట్టించుకోరు. ఓకే. ఎప్పుడైనా పాట రాస్తే నాన్న నీ పాట ఇది బాగుంది నాన్న నీ పాట అంటారు. అమ్మ మన పాట ఇది అని చెప్తా పిల్లలకి. ఓకే. బట్ ఇండస్ట్రీకి వచ్చినందుకు ఈ 18 సంవత్సరాలలో ఆ సంతోషం అవన్నీ అనుభవించారా సార్? ఇంకా ఏదన్నా రిగ్రెట్ ఫీల్ అవుతారా? వచ్చిన రిగ్రెట్స్ ఏమి లేవు. ఇప్పుడు నేను ఇష్టపడి వచ్చాను, నేను ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, నేను రిగ్రెట్ ఫీల్ అవ్వడానికి లేదు. ఎందుకంటే ప్రయత్నంలోనే ఎప్పుడు ఉన్నా. దేర్ ఇస్ నో రిగ్రెట్స్ ఎట్ ఆల్. ఏదో వస్తుంది ది బెస్ట్ ఏదైనా వచ్చినప్పుడు దాన్ని తీసుకోవడం మా మనసుకి, కష్టం వచ్చినప్పుడు బుద్ధికి తీసుకోకపోవడం, ఈ రెండే. ఇక్కడ ఇలా జరుగుతుంది. వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం వేస్ట్ కదా. ఇప్పుడు మనం చేసే పనిలో మనం ఎంతవరకు సక్సెస్ అయినా చూసుకుంటూ వెళ్ళిపోవడం. బట్ ఇండస్ట్రీ ఎప్పుడు సక్సెస్ వెంటే ఉంటుంది కదా. సక్సెస్ ఉంటే ఒకలాగా ఉంటుంది, సక్సెస్ లేకపోతే అది కూడా ఉంది. అది కూడా ఉంది. మనుషుల బిహేవియర్ అంతే కదా సార్. ఇక్కడ సక్సెస్ ఉంటే ఇంటి ముందు క్యూలు కడతారు, సక్సెస్ లేకపోతే మన ఇంట్లో కుక్క కూడా మన మాట అంటుంటారు ఇక్కడ. అవునవును, అది ఉంటది మనం. కానీ బట్ మనం ఆ సక్సెస్ లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలిగా. ఇప్పుడు ఏదైతే ఉందో సో కాల్డ్ సక్సెస్, దాన్ని మనం పట్టుకోగలగాలి. అది పట్టుకున్న వరకు కొద్ది తప్పదు, ఎవరికైనా స్ట్రగుల్ తప్పదు. అది కష్టం అంటారు కానీ నేను ఒప్పుకోను. కష్టం ఏంటి, నీ ఇష్టంగా వచ్చావు, దీంట్లో సక్సెస్ అవ్వడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులు వెళ్ళి అక్కడికి వెళ్ళాలి, అది పట్టుకోవాలి అంతే. కమింగ్ టు రామ్ చరణ్, మీ చికిరికి 100% న్యాయం చేశారా? అసలు అద్భుతం ఆయన.
రామ్ చరణ్ గారు అన్నది ఒక ఒక ఎనర్జీ, దాన్ని ఏమంటారు, ఒక విస్ఫోటనంలా అనిపించింది నాకు ఆ పాటలో చూస్తే. అంటే ఆయన ఎంత ఈ పాట కోసం ఎస్పెషల్లీ అది ఎక్కడో కొండల పైన కూడా ఎక్కారు. రియల్ కొండలు అంట అవి. రియల్గా నడిచి వెళ్ళారు పైకి, చాలా చాలా ఎత్తులో ఉన్న కొండలు. ఆయన ఒక బార్న్ విత్ గోల్డ్ స్పిన్, మామూలుగా ఒక సినిమా కోసం అనుకుంటాం మనం. ఆయన ఎంత హిమ్సెల్ఫ్ చాలా దాన్ని ఏమంటారు డివోటివ్ వర్క్ పట్ల నేను అబ్జర్వ్ చేసింది అది. ఎంత కష్టపడి ఎంత చేశారు. ఆ పాట సక్సెస్ అవ్వడానికి నాకు తెలిసి ఒక 50% ఆయనే మొత్తం మూసారు. రామ్ చరణ్ ద గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ గ్రేట్ డాన్సర్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఓకే. కానీ ఏంటి సినిమా అంతా వన్ మ్యాన్ ఆర్మీ అంటున్నారంట. మొత్తం 3 క్రికెటర్ గా, ఒక రెస్లర్ గా, ఒక రన్నర్ గా, మొత్తం వన్ మ్యాన్ ఆర్మీ షో అక్కడ. అన్ని రకాలుగా థియేటర్ లో ఆయన ఒక్కడే కనిపిస్తున్నారు, వేరే క్యారెక్టర్లు ఏం కనిపించట్లేదు అని బయట ఒక టాక్. ఆ టాక్ లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ రెండు వినపడుతున్నాయి. మీకేమనిపించింది? సర్వసాధారణం ఏ పెద్ద సినిమా రిలీజ్ అయినా మిక్స్డ్ టాక్ ఫస్ట్ డే కామన్ గా ఉంటుంది. ఫస్ట్ డే కామన్ అండి ఇది. అది మనం రేపు పొద్దున్న, ఇప్పుడు నేను ఇంకా సినిమా చూడలేదు, ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా, నేనేంటంటే ఫ్యామిలీ అందరం తీసుకెళ్ళాలని ఇవాళ ఈవినింగ్ పెట్టుకున్నాను. నాకు రీల్స్ అని చూస్తే అన్ని దగ్గర సినిమా బాగుంది, బ్లాక్ బస్టర్, రామ్ చరణ్ గారు అద్భుతంగా చేశారు. అంటే ఈ డైరెక్షన్ లేకపోతే స్క్రీన్ ప్లే ఇవన్నీ అవి ఎలాగుంటాయి పక్కన పెట్టండి. ఎస్పెషల్లీ మీరు అన్నట్టుగా రామ్ చరణ్ గారి గురించి చాలా బాగా చెప్తున్నారు. అంటే ఈ మొత్తం ఆయన చాలా భుజాల మీద వేసుకుని తీసుకెళ్ళే సినిమాని. అద్భుతమైన చిరంజీవి గారు కూడా చేయలేని నటన అని చెప్పేసి అంటే అతిశయోక్తులు చెప్తున్నారు. అంత ఎక్కువ వచ్చింది అప్లాజ్ ఆయనకి. నేను చూస్తే నాకు తెలుస్తుంది సినిమా. నేను కూడా వెళ్తున్నాను. అదే మీరు వెళ్తున్నారా? వెళ్తే మిగతా కాస్ట్ అండ్ క్రూ ఇంటర్వ్యూ చేయొచ్చు కదా. బట్ చిక్రీ నాకు ఇష్టమైన సాంగ్ డెఫినెట్ గా లిరిసిస్ట్ చేయాలని మా టీమ్ తో చెప్పాను. అవునా? చెప్తే నేను ఏదన్నా ఆల్రెడీ ఇంత ముందు ఒక 10-15 ఇంటర్వ్యూలు ఇచ్చిన ఒక సీనియర్ లిరిసిస్ట్ అనుకున్నాను. తీరా చూస్తే బాలాజీ గారు అనగానే నేను సెర్చ్ చేసుకుంటున్నాను మార్నింగ్. నేను దీని తర్వాత 15 ఇంటర్వ్యూలు దాకా ఇచ్చాను, అన్ని ఛానల్కి ఇచ్చాను ఆల్మోస్ట్. ఈ చిక్రీ తర్వాత చిక్రీ అంటే కాల్స్ వచ్చాయి, ఇంకా నేను అన్ని ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను, ఏవో 1-2 తప్ప. నవ్వే డేస్ గాడ్ మస్ట్ నీడ్ ప్రమోషన్. అవును, మనం మనుషులం అంతే. కరెక్ట్. అది ఇండస్ట్రీలో కూడా కావాలి అంతే. పెద్ద పెద్ద సినిమాలు కూడా ఎప్పుడు రిలీజ్ అయ్యి ఎప్పుడు పోతున్నాయో కూడా తెలియట్లేదు. అలా ఉంది. ఇవాళ కంప్లీట్ గా మారిపోయింది. ఎస్పెషల్లీ ఆడియన్స్ మైండ్ సెట్ మారిపోయింది. వ్యూయర్ నేను ఎందుకు చూడాలనే కాన్సెప్ట్కి వచ్చేసాడు. నేను ఎంత టైం ఎందుకు స్పెండ్ చేయాలి, ఇంత డబ్బు ఎందుకు స్పెండ్ చేయాలని అంటలేదు. అవును, టైం 1000 రూపాయలు 800 టికెట్ వాడికి నథింగ్ అనిపించచ్చు కొంతమందికి. ఇంత టైం ఎందుకు స్పెండ్ చేయాలి, నువ్వు ది బెస్ట్ కాంటెంట్ ఇస్తే చెప్పు వస్తా. అది ట్రైలర్ చూసే జడ్జ్ చేస్తున్నారు. చెప్పాలంటే ట్రైలర్ తర్వాత మిక్స్డ్ టాక్ కూడా వచ్చింది ఈ సినిమాకి. కానీ థియేటర్ లో మంచి కాంటెంట్ వచ్చిన తర్వాతే థియేటర్కి వెళ్తున్నారు ఆడియన్స్. లేదంటే హ్యాపీగా 10 days 15 days 1 month లో ఓటీటీకి వచ్చేస్తుంది, ఇంట్లో చూద్దాం. ఈ రోజు స్టార్ హీరో లేదు, గ్లోబల్ స్టార్ లేదు, లేకపోతే పాన్ ఇండియా స్టార్ లేదు. అవన్నీ బాగా ఉన్న కొంతమంది ఫ్యాన్స్ వైరల్ చేసుకోవడం తప్పితే అంత సీనే లేదు ఇప్పుడు. ఏం నడవట్లేదు ఇండస్ట్రీలో. ఆ రోజు హిట్ అయితే నీ సినిమా చెప్పు అంతే. అంతే అంతే. ఏం పాన్ ఇండియా సార్? అవును. ఇప్పుడు పుష్పక విమానం కన్నా పెద్ద గొప్ప సినిమాలు ఇవి ఇప్పుడు వచ్చేయండి. చెప్పండి. అంటే తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ రిలీజ్ చేస్తే పాన్ ఇండియా. మరి అవన్నీ ఎప్పుడో చూసేశారు జనం. సో జెన్జీ కిడ్స్ మనకన్నా చాలా తెలివిగా అది అయితే వాస్తవం. ఎగ్జాక్ట్లీ. అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి. 100%. మేబీ కొంతమంది మనం తప్పుగా కామెంట్ చేయొచ్చు, కానీ సినిమా అన్నది ఎలా అయిపోయిందంటే ఇప్పుడు నిజంగా కొన్ని ఈ ఏవైతే సోకాల్డ్ పాన్ ఇండియా అనే ఏ పేర్లు వచ్చాయో, సినిమాని ఫస్ట్ షో ఒకవేళ వాడు ఒక ప్రేక్షకుడు సాటిస్ఫై అయిపోతే రెండో షో చూడట్లేదు. లేదు. అది 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 మరి అది ఎలా వచ్చిందో ఏంటో, అది ఏ దీంట్లో వచ్చిందో తెలియదు కానీ బట్ అది కొంచెం మైనస్ అని. సార్ మీరు లాస్ట్ ఇయర్ నుంచి గమనించండి, పేర్లు వద్దు పాపం మళ్ళీ బాగోదు కాబట్టి. ఫస్ట్ డేకి పెద్ద పెద్ద సినిమాలు బుక్ మై షోలో దాదాపు ఒక 20 రోలు ఖాళీగా ఉన్నాయి. బొచ్చడి సినిమాలు. అవును, బొచ్చడి సినిమాలు. అదే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత వ్యయప్రయాసాలు కోర్చి సినిమా చేస్తారు. అవి అందరూ ఆల్ టేకింగ్ 24 frames. అందులో ప్రొడ్యూసర్ అవ్వండి, డైరెక్టర్ అవ్వండి, హీరో అవ్వండి, అందరూ దాని మీద ఒక రకమైన నమ్మకం పెట్టి కాన్ఫిడెన్స్ పెట్టుకునే చేసేది. అంతే. ఆ ఒక షోతో
ప్రజల నిర్ణయం తీసుకోవడం వల్ల ఇంకేదో అలాంటి జరుగుతుంది. అలాంటప్పుడు చాలా బాధ ప్రజల అనిపిస్తుంది. నిర్ణయం కూడా మారాలంటే సార్ మనం కూడా ఇండస్ట్రీ మారాలి, అట్ ది సేమ్ టైం మనం ఆలోచించే విధానం, మనం బయటకు చూపించుకునే విధానం మారాలి. ఇంకొకటి ప్రతి సినిమా ఒకటి ఏం అలవాటు ఏంటంటే అది బడ్జెట్ ఎంతన్నా కానీ ఉమ్, నైట్కి జీవో తెచ్చుకుంటారు టికెట్లు పెంచేస్తున్నాం అని. అవును, అదొకటి బాగా ఫ్యాషన్ అయిపోయింది అందరికి. ఉమ్, అన్ని మారాలి, అన్ని మారితేనే ఆడియన్ మారుతాడు. అవును. అంతేగాని ఆడియన్ రా 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 అంటే వాడు ఎందుకు వస్తాడు? సో ఇవన్నీ మార్చుకోవాలి. సినిమాని ఎప్పుడు నిజంగా ఒక మంచి కాంటెంట్ ఉంటే అందరూ అభిమానిస్తారు. ఒక బలగన్ని, ఒక కోట్ని, చిన్న చిన్న సినిమాలు ఎంత సూపర్ డూపర్ హిట్ చేశారు. అవును. థియేటర్స్ కూడా కితకితలాడిపోయింది. అవును, సో అలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు డెఫినెట్ గా అప్రిషియేట్ చేస్తున్నారు. 100%. సినిమాకి జనం వస్తున్నారు. అవును, పెద్ద స్టార్లు అయినా కానీ కాంటెంట్ మీద ఫోకస్ పెట్టి టికెట్ల రేట్లు పెంచకుండా ఆడియన్కి అవైలబుల్ రేట్లు ఇస్తే వాడు వచ్చి చూస్తాడు. ఉమ్, మేము పెద్దోళ్ళం కదా, మేము పెద్ద స్టార్లం కదా, పెద్ద రేట్లు పెట్టి చూడాలి అంటే ఎవడు చూసేవాళ్ళు లేడు. ఉమ్, వాళ్ళు ఆ జోన్లో బతికేస్తున్నారు, వీళ్ళేమో వీళ్ళ జోన్లు దాటి బయటకు వచ్చేసారు. ఉమ్. సో మంచి సినిమా ఎప్పుడు బతకాలనే కోరుకుంటాం సార్ అందరం కూడా. 100%. ఇప్పుడు నేను ఇందాక మిమ్మల్ని ప్రశ్న వేయాలనుకున్నా. ఆ, ఇప్పుడు మీడియా పరంగా మీరున్నారు, సినిమా గురించి వచ్చిన ఇది మీరు మీరు చెప్పండి. బాగుంది సార్. అంటే నేను చెప్పాను కదా, ఉమ్, ఇప్పుడు వన్ మ్యాన్ షో ఉమ్, భుజాల మీద వేసుకొని నడిపించారు. మంచి 3 క్యారెక్టర్స్, ఉమ్, బాన్ విత్ డైమండ్ స్పూన్. ఉమ్, అలాంటిది ఒంటి మీద బట్టలు లేకుండా ఒక ఇన్నర్ వైర్ వేసుకొని ఉమ్, ఎర్రటి ఎండల్లో బొర్లాడుతూ కాళ్ళకు బొబ్బలు వచ్చి మాల వేసుకొని నాన్ వెజ్ తినకుండా వెజ్ తిని కండ్లు పెంచి తొడలు పెంచి అన్ని పెంచి ఉమ్. 200% ఆడియన్స్ కోసం, అవును. ఫ్యాన్స్ కోసం, అదైతే వాస్తవం. ఉమ్, తన లెగసీ పక్కన పెట్టండి. ఫస్ట్ కొత్తగా ఇవ్వాలి. ఆఫ్టర్ రంగస్థలం, ఆఫ్టర్ RRR, ఉమ్, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద అవును. అనిపించింది అతనికి, చేశాడు. బట్ మంచి అటెంప్ట్ చేశారండి. ఉమ్, ఓవరాల్గా రెస్పాన్స్ బాగానే ఉంది. కొన్ని చోట్ల ఉంటుంది మిక్స్డ్ టాక్, ఉమ్. అది సెకండ్ డే అప్పుడు తెలుస్తుంది అదే కాబట్టి. ఇవాళ ఏం తెలియదు అంటారు, అవును. ఫస్ట్ డే కాకుండా సెకండ్ డే ఏదో దాని రిజల్ట్ అనేది తెలుస్తుందని. అంతే, సినిమా అన్న తర్వాత అంతే కదా సార్. అంతే. 10-15 మినిట్స్ లాగ్ ఉందంటాడు ఒకడు, అవును. కొంతమంది స్క్రీన్ ప్లే బాగాలేదంటారు, కొంతమంది ఎడిటింగ్ దొబ్బింది. ఎవరు అందరూ క్రియేటర్స్ సినిమాకి వెళ్ళిన ఆ. ప్రతి వాళ్ళు ఉంటది, అది కామన్ గా వాళ్ళ అనాలిసిస్ వాళ్ళు చెప్తారు. సో ఇన్నాళ్ళు పడ్డ కష్టం ఏంటంటే ఒకే ఒక కష్టం, రామ్ చరణ్ గారి హార్డ్ వర్క్. అదైతే అదైతే తిరుగులేదు. అందరూ అప్రిషియేట్ చేయాలి అవును, 200%. అండ్ అందరూ పెద్ద అయితే ఎవరి కోసం చూడాలి, ఎవరి కోసం చూడాలి అంటున్నారు కాబట్టి కేవలం రామ్ చరణ్ కోసం అయితే సినిమా చూడండి. అంత కష్టపడ్డారని నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. నేను కూడా ఇప్పుడు వెళ్తున్నాను, చూస్తాను. చూసిన తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూగా ఇంటర్వ్యూస్ చేద్దాం. డెఫినెట్గా ఏముందో సినిమాలో ఆడియన్స్కి సినిమాకి వెళ్తే అని తెలుస్తుంది కాబట్టి డిఫరెంట్ రోల్స్, ఒక స్టార్ హీరో వితౌట్ బట్టలు పాపం అంత కష్టపడి చేసినందుకు అట్లీస్ట్ సినిమాని ఎంకరేజ్ చేయటం కాదు, రామ్ చరణ్ ఎంకరేజ్ చేసి ఆయన యాక్టింగ్ ఏంటో డెఫినెట్గా చూడాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ బాలాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్, వెరీ మచ్. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ సార్. Thank నెక్స్ట్ you. మంచి మూవీస్, 100%. మంచి సాంగ్స్ చేయటమే కాదు, చేసిన ప్రతి సాంగ్ వచ్చి ఇక్కడ కూర్చోవాలని. మీరు పిలవండి, తక్షణం వస్తాను. మీ ఇంటర్వ్యూ అంటే 100% వస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.